తీసుకోవడం జరిగింది. ఆయన మన బీసీ సంఘాలలో బాగా యాక్టివ్గా పనిచేసిండు. ఆయన పేరు జట్టి వెంకటేశ్వర గారు. అక్కడ ఆయన కొత్త సోషల్ సర్వీస్ బాగా చేసిండు. ఆయనను వస్తున్నాని ముందుకు వచ్చిండు. ఆయన సపోర్ట్ తీసుకొని వారి సైదులు గారితో పాటు ఆయన కోదాడ నియోజకవర్గాన్ని మొత్తం 35 మున్సిపాలిటీ వార్డులలో 100% మరి అభ్యర్థులు నిలబెట్టాలని మాకు లక్ష్యంగా. రెండవది, సూర్యాపేటలో మొత్తము 48 మున్సిపల్ వార్డులు ఉన్నాయి. సూర్యాపేటలో కూడా ఒక రమేష్ గౌడ్ అని మన నక్క రమేష్ గౌడ్ గారు వచ్చి సోషల్ యాక్టివిటీ పనిచేస్తారు. ఆయన కూడా ముందుకు వచ్చాడు. ఆయన ఈరోజు వచ్చింది కానీ అక్కడ దాకా వచ్చింది కానీ కొంచెం పనిదని మా తర్వాత కలుద్దాం మాట్లాడదాం తమ్ముడు అని చెప్పి వచ్చిపోయింది. ఆయనను కూడా ఒక సపోర్ట్ తీసుకొని ఆయన పట్టణాధ్యక్షుడిగా త్వరలోనే ఆయనకు ఒక నామినేట్ పత్రాన్ని ఇవ్వటం ఇస్తున్నాను. ఇచ్చి ఆయన ముందు తీసుకొని అక్కడ కూడా సాధ్యమైనంత వరకు 100% మున్సిపల్ వార్డులుగా పెట్టడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఒక ఆలోచనకు వచ్చింది. కాకపోతే ఇక తుంగతుర్తి నియోజకవర్గానికి పోతే షేక్ జాన్ కూడా కొంచెం యాక్టివ్గా లేడు. ఆయన కొంచెం మధ్య ఎంతగా ప్రాబ్లం ఉంది. అక్కడి నుంచి కూడా మరి ఒక అభ్యర్థిని కూడా వాళ్ళకి ఆయన సపోర్ట్గా తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ప్రయత్నం చేస్తాం. తర్వాత హుజూర్నగర్ నుంచి కూడా ఈ మధ్య కొత్తగా వచ్చాడు. ఆయనను కూడా త్వరలోనే నామినేట్ ఆర్డర్ కాపీ చేసి అక్కడ కూడా ప్రయత్నం చేసే ఏర్పాటు చేస్తాం. ఏది ఏమైనప్పటికీ మున్సిపాలిటీలో సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ వరకు కసిగా ఉన్నాం, చేస్తాం, చేసి తీరుతామని తెలియజేస్తాం.